వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఏ డిసీజ్ ఉన్నా కూడా క్యూర్ అయిపోతుందని నమ్మకం. మన హైదరాబాద్ నుంచి మాత్రం వీక్లీ వన్స్ మాత్రమే ట్రైన్ ఉంటుంది. సికింద్రాబాద్ టు జసిద్ది జంక్షన్కి బుక్ చేసుకోవాలి మనం ట్రైన్లో వెళ్ళాలనుకుంటే. సో నేను జసిద్ది జంక్షన్ నుంచి బయటికి రాగానే నాకు మాణిక్ బాషా కనిపించాడు. టెంపుల్కి దగ్గరలో ఉన్న హోటల్ దగ్గర డ్రాప్ చేయమంటే అతనే డ్రాప్ చేశాడు. సో నేను రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళాను. కానీ అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేబీ నేను వచ్చిన టైం రాంగ్ అనుకుంటా, కార్తీక మాసం కాబట్టి చాలా ఎక్కువ రష్ ఉంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాక ఇంకో 21 టెంపుల్స్ ఉంటాయి. మనం సీతయ్య ఎవరి మాట వినడులాగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలంతే. పక్కల అయ్యగారు పిలిచిండని చూస్తే పర్సుకు బొక్కపడుద్ది. స్థల పురాణం షార్ట్గా చెప్తా. రావణాసురుడి తల్లి కైకేసి ఆత్మలింగం తీసుకొని రమ్మని రావణాసురుడిని కోరుతుంది. అప్పుడు అక్కడి నుంచి కైలాసం వెళ్తాడు. అక్కడ శివుడు లేడని అర్థం చేసుకొని తన 10 తలలని ఒకదాని తర్వాత ఒకటి తెంచుకుంటూ ఉంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగం ఇస్తాడు. కానీ దాన్ని కింద పెట్టొద్దని ముందే శివుడు తనకి చెప్తాడు. ఇప్పుడు లంకకు తిరిగి వెళ్ళేటప్పుడు రావణాసురుడు ఆ ఆత్మలింగంని ఒక ఆవుల కాపరికి ఇస్తాడు. అతను దాన్ని కింద పెట్టడంతో రావణాసురుడు చేసేదేం లేక తిరిగి లంకకు వెళ్ళిపోతాడు. ఇది శివగంగ తీర్థం. ఇక్కడికి రావణాసురుడు వచ్చినప్పుడు ఎటు చూసినా నీళ్లు కనిపించకపోయేసరికి తన మోచేత్తో భూమిని బలంగా కొడతాడు. అప్పుడు ఇది ఇలా ఫామ్ అయ్యింది. ఇది నవలకా టెంపుల్. బేసికల్లీ దీన్ని 9 lakhs రూపీస్తో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని నవలకా టెంపుల్ అంటారు. అండ్ థర్స్డే ఈవినింగ్ 6:30 కలా నా ట్రైన్ వచ్చింది. అండ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5కి రీచ్ అయ్యాను సికింద్రాబాద్కి.